హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఇది అండి నా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! మంచిగా గ్రీనరీతో ఉంటది కొరియా అంతా అని చెప్పేసి ఇదేననమాట. అయితే ఇక్కడ మేము బోట్స్ దగ్గరికొచ్చామనమాట. బోట్స్ రైడింగ్ జరుగుతుంటే బోట్స్ చూపిద్దామని వచ్చాననమాట. అయితే చూడండి చుట్టుపక్కల ఎంత చక్కగా నీట్‌గా సిటీ మధ్యలో పెద్ద చెరువు అంటే పెద్ద కాలువ ఉంది. దాంట్లోనే బోట్స్ రైడింగ్ అంటే చాలా బాగా అన్ని యాక్టివిటీస్ పెట్టారనమాట. ఇది చూడండి సైక్లింగ్ చేసుకుంటూ ఇక్కడే వాకింగ్ కూడా చేసుకుంటారనమాట. ఎంత చక్కగా చేసుకుంటున్నారో కదా! చుట్టూ అంతా చూడండి ఎంత బాగుందో పచ్చ పచ్చగా. వింటర్‌లో వస్తే ఇదంతా కూడా ఎండిపోయినట్లుంటది. ఇప్పుడు సమ్మర్ కదా! కొరియాలో సమ్మర్ వచ్చేసిందండి. ఇప్పుడు కొరియాలో సమ్మరు ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిద్దనమాట. ఏప్రిల్, మేలో కొంచెం వార్మ్ టెంపరేచర్ వస్తదంట. 25 అట్లా ఉంటదనమాట. అయితే ఆగస్ట్, సెప్టెంబర్ దాకా కూడా సమ్మర్ ఉంటదనమాట. ఆగస్ట్‌లో అయితే కొంచెం ఎక్కువ ఉంటది. 30, 35 అలా ఉంటదనమాట. మంచిగా ఇప్పుడు సమ్మర్ నడుస్తుంది కదా! పచ్చ పచ్చగా చెట్లన్నీ బాగున్నాయనమాట. ఇదిగోండి ఇదే చెరువు. ఇక్కడే చూడండి సిటీ మధ్యలో ఎంత బాగుందో. మంచి లొకేషన్, మంచి వ్యూగా ఉంది కదా! చాలా బాగుంది. ఇక్కడైతే వీడియోస్ తీసుకోవాలన్నా, ఫోటోస్ తీసుకోవాలన్నా చాలా అంటే చాలా బాగుందనమాట. అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ బోట్ రైడింగ్ అనేది మనం ముందుగానే బుక్ చేసుకోవాలండి. అప్పటికప్పుడు వెళ్తే మనకు కుదరదనమాట. ఎవరైనా డైజాన్‌లో సౌత్ కొరియాలో ఉంటే గనక ముందుగానే మనం బుక్ చేసుకోవాలనమాట. యాప్ ఉంటది. ఈ యాప్‌లో మనం బుక్ చేసుకొని వెళ్ళాలనమాట. టైమింగు అన్నీ మనం సెట్ చేసుకొని పేమెంట్ చేసేసుకోవాలనమాట. అప్పటికప్పుడు వెళ్తే అప్పటికప్పుడు దొరకవనమాట. అది మన లక్. ఎక్కువ శాతం అయితే దొరకదు. ఒకవేళ దొరికిందంటే అది మన లక్ అనే అనుకోవాలనమాట. చూడండి ఇది పెడలింగ్ బోటు. వాళ్ళు పెడల్స్ చేస్తున్నారంటే వాళ్ళే సైక్లింగ్ చేసినట్లుగా పెడల్ బోట్ కదా! వాళ్ళే తొక్కుకోవాలనమాట. డైరెక్షన్స్ కానీ అన్నీ అక్కడ ఉంటదనమాట. దాంట్లో చూపిస్తారు వాళ్ళు. మనం ఎక్కేటప్పుడు మనకు తెలీదు. ఫస్ట్ టైమ్ అయినా సరే వాళ్ళు చూపించి ఎలా తొక్కాలి ఏంటి అని అన్నీ చూపించి మనకి పంపిస్తారనమాట. మనల్ని చూస్తూ ఉంటారు దూరం నుంచి. చైరేసుకొని మైక్‌లో మాట్లాడుతుంటారు. ఎంత మటుకు వెళ్ళాలి, ఎనక్కి రండి అని చెప్పేసి మనకి ఎంత డైరెక్షన్ ఇస్తూ ఉంటారనమాట. అక్కడక్కడే మనం తొక్కుకోవాలనమాట. ఒక 200 మీటర్స్ అలా డిస్టెన్స్ ఉంటది. అక్కడే తొక్కుకోవాలనమాట. అక్కడే పైనుండి ఒక మనిషి చూస్తూ మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఏమన్నా అయితే చూసుకోవడానికనమాట. మనకి సెక్యూర్‌గా ఉంటారు. అయితే ఇదైతే చాలా బావుందనమాట. ప్రైజెస్ ఎంత ఏంటి అనేది మీకు చూపిస్తాను. టైమింగ్ ఎంత, ఇంత టైమింగ్‌లో అని ఉంటది. 45 మినిట్స్, 1 అవర్ అలా టైమింగ్ ఉంటది. ఈ టైంలో అన్ని బ్యాచెస్‌ని ఒకేసారి వదులుతారనమాట. వదిలినప్పుడు ఇంకా అందరూ ఒకేసారి టైం అయిపోతది అందరికి. అందరూ ఒకేసారి వచ్చేస్తారనమాట. ఇదైతే ఒనమోట్ హోటల్ అనమాట. చాలా బావుండిద్ది. ఇదే అనమాట డైరెక్షన్. దీనికి బ్రిడ్జ్ ఉంటది గదా! బ్రిడ్జ్ కింద దీనికే ఉంటదనమాట. ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీ అయినా కానీ బ్రిడ్జ్‌కి చుట్టుపక్కల ఇది కట్టుంది కదా! దానికే ఎమర్జెన్సీకి ఉంటాయి కదా! బెలూన్స్ లాంటివి మెడలో యేసుకొని పైకి రావటానికి స్విమ్మింగ్ చేసేటప్పుడు ఇస్తారు బిగినర్స్‌కి. అలాంటివి కూడా పెట్టుంటాయనమాట. మనం ఎవరికైనా మునుగుతున్నప్పుడు హెల్ప్ చేయడానికి అది తీసి విసిరేయొచ్చనమాట. అలా మంచిగా సెక్యూర్‌గానే ఉంటదనమాట. మనకెప్పుడు బావుంటది. దీనికేమో మనకి జాకెట్స్ ఇస్తారనమాట. లైఫ్ జాకెట్స్ సేఫ్‌గా. మళ్ళా అక్కడే లైఫ్ గార్డ్స్ కయాకింగ్ కూడా ఉందనమాట. కయాకింగ్ అంటే తెలుసు కదా! ఒక ప్లాస్టిక్ బోట్ లాగుండి మనమే తెడ్డేసుకొని అటు ఇటుగా మనమే చేసుకుంటా ఉంటాము. కయాకింగ్స్ ఉన్నాయి. అలాగే ఒక ప్యాడ్ లాగుండి దాని మీద నుంచొని వెళ్తుంటాం కదా! అవి కూడా ఉన్నాయన్నమాట. చాలా రకరకాల స్పీడ్ బోట్‌లు కూడా ఉన్నాయన్నమాట. స్పీడ్ బోట్‌లోనే 2, 3 రకాలు కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయన్నమాట. ఇదిగోండి ఇదే అనమాట. ఇక్కడ మైక్‌లో చెప్తారు ఎవరు రావాలి, ఎప్పుడు రావాలనేది. పక్కనే టెంట్స్ ఉన్నాయి కదా! ఆ టెంట్స్‌లో వెయిట్ చేస్తూ ఉంటారు మనుషులైతే. ఇదే అండి ఎంట్రన్స్. దీంట్లోకి వెళ్ళి అక్కడ జాకెట్స్ ఉంటాయన్నమాట. మనదొచ్చినప్పుడు మన టర్న్ వచ్చినప్పుడు మనం వెళ్ళి జాకెట్స్ వేసుకొని రెడీగా ఉన్నామంటే ఇదిగోండి వీళ్ళు విప్పేస్తున్నారు. ఇప్పుడే వచ్చారు చేసి. ఇదిగోండి ఇది స్పీడ్ బోట్ అనమాట. ఆ పక్కన ఉన్నది మనందరికీ తెలిసిందే కదా! అది కూడా స్పీడ్ బోటే. కొంచెం నలుగురు, ఐదుగురు ఎళ్ళేది. ఇదేమో ఒక్క పర్సనే డ్రైవ్ చేసేదనమాట. ఇదిగో ఈ పర్సన్ ఇప్పుడు డ్రైవ్ చేస్తారనమాట. చాలా బావుంది. ఆ స్టిక్స్ ఏమో కయాకింగ్ చేసే స్టిక్స్ అనమాట. కనిపించేవి. ఇది ఇక్కడ నుంచే ఇది రకరకాల బోట్లనమాట. ఈ పెడల్ బోట్స్ అని అవి బ్యాటరీతో నడిచేటివి గానీ అవనమాట. ఈ పర్సన్ వెళ్తున్నారు చూడండి. స్పీడ్ బోట్ చాలా బాగా వెళ్తున్నారు. మంచిగా అనిపించింది అదే టయాన. అంటే టైం అయిపోయేలోకి చాలామంది రాలేదు, దూరంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళకెళ్ళి టైం అయిపోయిందని చెప్పడానికి వెళ్లారనమాట ఆ పర్సన్. ఇదిగోండి కొంతమంది వచ్చేస్తున్నారు. అదే ఇది పెడల్ బోట్ అనమాట. మనమే డ్రైవ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇది టైమింగ్ అనమాట. ఎంత టైము, ఏ బోట్ ఎంత కాస్ట్ చేస్తుంది, ఎలా ఉంటది, ఏంటి అనేదంతా ఇక్కడ మనకి డైరెక్షన్ ఇస్తారనమాట. ఈ బోట్‌లోనే మనం చూసుకొని దాన్ని బట్టి మనం పేమెంట్ చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చనమాట. బావుంటదనమాట. ఇది ఇందాకలోళ్ళు వచ్చేసారు కదా! ఇప్పుడు కొత్త బ్యాచ్ వెళ్తున్నారనమాట. రెడీ అవుతున్నారు. ఒక్కొక్క బ్యాచ్‌కి డైరెక్షన్ ఇచ్చి
చెప్పిన తర్వాత వదులుతూ ఉంటారనమాట. 2 మినిట్స్, 5 మినిట్స్ డిస్టెన్స్‌తో ఒక్కొక్కళ్ళని డైరెక్షన్ ఇస్తారనమాట. వీళ్ళు ఇంకొక బ్యాచ్ అనమాట. వీళ్ళు ఇప్పుడు జాకెట్స్ ఏసుకొని రెడీగా ఉన్నారు. వీళ్ళ తర్వాత దీనికొచ్చే వాళ్ళు ఇప్పుడు వెళ్తుంటారనమాట. వాళ్ళు కూడా వెళ్ళి అట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని డైరెక్షన్స్ ఇచ్చి పంపిస్తా ఉంటారనమాట. ఒక బ్యాచ్ తర్వాత ఒకళ్ళని ఇచ్చేసి అంతే 2 మినిట్స్, 5 మినిట్స్ డిస్టెన్స్‌లోనే ఉంటది. ఇక్కడ వెయిట్ చేస్తా ఉండాలనమాట మనము. ఇక్కడ వెయిట్ చేస్తే పిలుస్తారు. అక్కడ మైక్‌లో పిలుస్తారు. స్క్రీన్ ఉంది కదా! స్క్రీన్‌లో పిలిస్తే వెళ్తామనమాట. ఇదిగోండి ఇక్కడ అందరూ బయలుదేరిపోయారనమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కదా! ఇప్పుడు వీళ్ళు లాస్ట్‌లో వీళ్ళొచ్చారు. వీళ్ళు కూడా బయలుదేరిపోతారనమాట. అంటే దూరంలో ఉన్నోళ్ళు ఫస్ట్ పంపిస్తారు. ఈళ్ళు దగ్గరలోనే ఉన్నారు కాబట్టి వీళ్ళని ఇప్పుడు లాంచ్ చేస్తారనమాట. ఈ ఈ బోట్‌లో ఉన్నోళ్ళైతే ఫుడ్ కూడా తెచ్చుకోవచ్చు. మధ్యలో టేబుల్ లాగుంది. డైనింగ్ టేబుల్ లాగా. అది కపుల్స్ కావాలంటే కపుల్స్‌కుంది. ఫ్యామిలీ కావాలంటే ఫ్యామిలీస్‌కుంది. ఎంతమందైనా ఎళ్ళొచ్చు. ఎలాగైనా ఎళ్ళొచ్చు. అది మన ఇష్టం అనమాట. మనం ఎంతమంది అనే దాన్ని బట్టి కూడా బోట్ అనేది మనకి అరేంజ్ చేస్తారనమాట. 2 పీపుల్స్ అయితే 2 పీపుల్స్‌కి సంబంధించిన బోట్స్ ఉంటాయి. ఫ్యామిలీ అయితే ఫ్యామిలీకి సంబంధించినవి ఉంటాయి. అది కూడా మీకు పెడల్ కావాలా, మోటార్‌ది కావాలా అనేది కూడా చెప్తే వాళ్ళు మనకి అరేంజ్ చేస్తారనమాట. చాలా బావుంటది. మంచిగా అనిపించింది. ఎక్స్‌పీరియన్స్ చేద్దామని మేమెళ్తే లేదని చెప్పారు. మాకు అప్పుడే తెలిసింది. ముందుగానే మనం ప్రీ బుక్ చేసుకోవాలని చెప్పేసి, సరే ఈసారి నెక్స్ట్ టైమ్ చేసుకుందాం. నెక్స్ట్ వీక్ వచ్చి అని చెప్పేసి అనుకున్నామనమాట. సమ్మర్ వచ్చినప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ మంచిగా ఎక్కువ ఉంటాయన్నమాట. వాటర్ యాక్టివిటీస్ చాలా బావుంటాయి కొరియాలో ఇలాంటి యాక్టివిటీస్. ఎప్పుడు ఏదో ఒకటి ఎంజాయ్ చేయాలి. టైం వేస్ట్ చేసుకోకూడదు అని చెప్పి ఎప్పుడు ఏ వీకెండ్స్ కూడా ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి యాక్టివిటీస్‌కి వెళ్ళిపోతూ ఉంటారు ఈళ్ళు. నాకది నచ్చిద్ది కొరియన్స్‌లో. చాలా మంచిగా అనిపిస్తది. వావ్! ఈ విషయం నేను కొత్తగా తెలుసుకున్నాను కొరియన్స్‌లో. ఏంటంటే ఖాళీగా ఉండకుండా ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ అంటే ఎక్కడో ఒక చోటకి వెళ్తూ ఏదో ఒకటి ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి నేర్చుకున్నాను. ఇలా వాటర్‌లో అన్ని బోట్‌లని ఒకేసారి చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా మంచిగా సిటీ మధ్యలో అక్కడ బోటింగ్ చేస్తా ఉంటే చాలా నైస్‌గా అనిపించింది. మనం అంటే సముద్రం మధ్యలో చేస్తే అదొకలాగుంటది. కానీ సిటీ మధ్యలో మంచి వేవ్ ఉంటూ చేస్తే చాలా బావుంది కదా! నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. నచ్చింది. అది ఓనోమో టవర్ అండి హోటల్. అది ఇక్కడ ఎవరొచ్చినా ఇక్కడే స్టే చేస్తుంటారనమాట ఎక్కువగా. ఏది పెద్ద పెద్ద వాళ్ళు వీఐపీస్ వస్తారు కదా! వాళ్ళనమాట. మంచి వీఐపీ హోటల్ అనమాట. డైజాన్‌లో పెద్ద టవర్ లాంటిది పెద్ద హోటలు ఫేమస్ అయింది అంటే ఇదే అనమాట. చాలా బావుంటుంది. ఈ ఏరియా కూడా మంచి ఫేమస్ ఏరియా అనమాట డైజాన్‌లోనే. చాలా అద్భుతంగా ఉంటది. అయితే మన వీడియో ఎలా ఉంది? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కొరియన్ కంటెంట్ కోసం ఇలాగే వేచి ఉండండి. మరలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే